ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడు అని నీకు చెప్పినోడు ఎవడు? 3 మాటలు. నువ్వు దిగంబరు అని నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు బలహీనుడు అని నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు దరిద్రుడు అని నీకు చెప్పినోడు ఎవడు? ఎవరు చెప్పారు నీకు దరిద్రుడని? నిజమే. అప్పుడప్పుడు అనుకున్నారా లేదా, వాళ్ళకంటే అన్నీ ఉన్నాయా, మనదంతా దరిద్రంగా, మనకి ఆడ ఉంది, మనం అట్లా అనుకోకూడదులే, మనం అట్లా ఆశించకూడదు అని ఎప్పుడన్నా పిల్లలకి చెప్పావా? కొంతమంది తల్లులు చెబుతారు, ఇంతే చెబుతారు, వాళ్ళంటే ఉన్నోళ్ళరా, మనం దరిద్రులో, మనకి ఆడ ఉంటుందయ్యా. అది కాదు చెప్పాల్సింది. సూపర్ మాట చెబుతా, గుర్తుపెట్టుకో, ఇక ఎప్పుడు అదే వాడు. స్తోత్రం. వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు అన్ని మేడలు కట్టారు, వీళ్ళు ఇన్ని కొన్నారు, వాళ్ళ గోల్డ్ ఎంత ఉంది, వాళ్ళకి అది, వాళ్ళు ఇంత సౌండ్, అన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగాళాలు ఉన్నాయి అని చెబితే చిరునవ్వు నవ్వి, ఎంత ఉంటుందిరా వాళ్ళకి? ఎంత ఉంటుంది? ఒక 1000 కోట్లు ఉంటుందా? 1000 కోట్లు ఉండదులే, కానీ ఒక 500 కోట్లు దాకా ఉంటుంది అంచనా చెబుతాడు అనుకో నీకు చెప్పినోడు. అప్పుడు నువ్వు చెప్పాలా, మా నాన్న ఎంత ఆస్తిపరుడో తెలుసురా నీకు అనాలా? ఎంత సౌండ్ రా వాళ్ళు? ఒక 500 కోట్ల సౌండా? అసలు మా నాన్న ఎంత సౌండో తెలుసా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? మన తండ్రి దరిద్రుడా శ్రీమంతుడా? తమ్ముడు చెప్పు, తమ్ముడు నువ్వు ఎవరు కొడుకువి? ఎవరు కూతురువి? మరి అప్పులేంది? ఏంది అప్పులేంది, బాధలేంది? కనీసం ఒక్కోసారి ఫుడ్ కూడా లాటరీ కొడుతున్నాం. చెప్పాలి, గురుకులానికి వచ్చానురా, నేను గురుకులానికి వచ్చానురా, నా తండ్రి ఇంట నుండి విద్యను అభ్యసించడానికి వచ్చాను, శిక్షణము కోసం వచ్చాను. నా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తిరిగి నా తండ్రి ఇంటికి చేరతాను. ఇక నన్ను మించిన సంపద గలవాడు ఎవడు ఉండడు రా, నా తండ్రి శ్రీమంతుడు. హల్లెలూయా.